భారతదేశంలోనే అత్యధికంగా జీతాలు పెంచిందే కేసీఆర్ ఉద్యోగులకు. 73% ఉద్యోగస్తులకు 10 ఏళ్లలో 73% పెంచిండు జీతం. అయినా వాళ్ళు దూరమైనరు. నిరుద్యోగులు పిల్లలు 1,60,000 ఉద్యోగాలు నింపినాం, ఇంకొక 80,000 ప్రాసెస్లో ఉండే. వాళ్ళకి చెప్పినాం కూడా, లాస్ట్ తనలాడినాం చెప్పేందుకు. అరే తమ్మి, ఈ దేశంలో ఇంతకంటే ఎక్కువ ఎవరు ఇయ్యలేదు తమ్మి ప్రభుత్వ ఉద్యోగాలు. 10 ఏళ్లలో ఏదన్నా ఒక ప్రభుత్వం ఉంటే నేను రాజీనామా చేస్తా, మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది అని కూడా చెప్పిన. కానీ ఎందుకో అవతలోళ్ళ ప్రచారం మాయలో పడిపోయి ఇటు నిరుద్యోగులు దూరమైనరు. అత్యధికంగా జీతాలు ఇచ్చిన మాకు కేవలం మొదటి తారీఖు నాడు మాకు జీతం ఇవ్వలేదని ఉద్యోగులు దూరమైనరు. ఇట్లా రకరకాల కారణాల వల్ల కొన్ని వర్గాలు ఏదైతే మనతో బలంగా ఉండేనో వాళ్ళు దూరమైనరు. అంతే తప్ప మనం చేసిన తప్పులు కానీ, మనం చేసిన ఘాతకాలు కానీ, మనం చేసిన దుర్మార్గాలు కానీ, అరాచకాలు కానీ ఏమీ కూడా లేవు. ఇక వీటి మీదకెళ్ళి మన మీద జరిగిన దుష్ప్రచారం, ఎన్నెన్ని మాటలు, ఎన్నెన్ని రకాల దాడులు మన మీద జరిగినాయో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎన్ని రకాల బద్నాములు పెట్టినరో ఒక్కసారి గుర్తు చేసుకోండి. వాటిని ప్రజలు నమ్మేటట్టు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్ముతారన్నట్టు ఒకటే అబద్ధాన్ని తిప్పి తిప్పి ఆ యూట్యూబ్ గొట్టాలలో చెప్పి నెత్తులు ఖరాబ్ చేసి మొత్తానికి మనోళ్ళకు మన మీద అనుమానం వచ్చేటట్టు మొత్తానికి చేసి పెట్టారు. అందుకే మొన్న మనం స్వల్ప తేడాతోని ఓటమి పాలైన. సరే, ఇది కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి. చీకటిని చూస్తేనే కదా వెలుగు విలువ తెలిసేది, గాడిదని చూస్తేనే కదా గుర్రం విలువ తెలిసేది, చిట్టినాయుడిని చూస్తేనే కదా కేసీఆర్ విలువ తెలిసేది. అందుకే మంచి జరుగుతున్నది, ఒక రకంగా మనకు చాలా మంచి జరుగుతున్నది. ప్రజలకు కూడా అన్ని విషయాలు తేట పడుతున్నాయి. ఎవరు ఏంది ఏం చెప్పిండు చిట్టినాయుడు, ఏమన్నాడు, మా ఆడబిడ్డలకు చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు, నేను దాన్ని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడు దగ్గర 4-5 లక్షల లగ్గాలు అయినాయి. ఇచ్చినట్టు లేడు. తులం బంగారం కాదు కదా, తులం ఇనుము గుడియాడు పక్క. ఇట్లనే మా ఆడబిడ్డలతో మదాకులు ఆడితే, పరాశకాలు చేస్తే చిట్టినాయుడు ఆ లగ్గాల సంగతి ఎందుకు, నీ లగ్గాలు మా ఆడబిడ్డలే చేస్తారు, ఇది మాత్రం పక్క అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆడబిడ్డలతో పెట్టుకున్నాడు వాడు బాగుపడాడు. వాళ్ళకు అబద్ధాలు చెప్పి మోసం చేసినావు. తులం బంగారం ఇస్తా అన్నావు, నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ముసలోళ్ళకు 4,000, అత్తకు 4,000, కోడలకు 2,500. మరి అత్తకు 4,000 దిక్కులేదు, కోడలకు 2,500 దిక్కులేదు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే చదువుకునే ఆడపిల్ల స్కూటీ అన్నాడు. స్కూటీ లేదు, బంగారం లేదు, 2,500 లేదు, 4,000 లేదు, రైతు రుణమాఫీ లేదు, ఉత్త గ్యాస్, అది ఫ్రీ గ్యాస్ లేదు, మన లేదు, అంతా ఉత్త గ్యాసే. 90 లక్షల రేషన్ కార్డులు ఉంటేనట, 90 లక్షల రేషన్ కార్డులు ఉంటేనట 25-30 లక్షలకి ఇచ్చి చేతులు దులుపుకొని ఫ్రీ గ్యాస్ లేదు, మన్ను లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్కటంటే ఒక్కటి ఇప్పటి వరకు ఈ 9.5-10 నెలల్లో పనికొచ్చే ఒక్క పని చేసిండ్రా? దయచేసి మీరు ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, ఇది ఎక్కువ కాలం నడవది డ్రామా. ఏం చేసిండు? వాళ్ళు కూడా పాపం ఏమైందంటే, రేవంత్ రెడ్డికి కూడా నిజానికి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన కూడా అనుకోలే, వాస్తవం చెప్పానంటే. నిజంగా చెప్తున్నాను, ఏం ఉత్తుగా చెప్తున్నాను. ఆయన వాళ్ళ దోస్తులకు చెప్పుకుంది, నాకు చెప్పారు వాళ్ళు. మళ్ళీ ఆయన ఏమనుకున్నంటే, ఇప్పుడు కానీ నేను 2028 అయితే మెల్లగా, ఇప్పుడు మాత్రం నోటికి వచ్చింది ఏది పడితే చెప్పాలనుకున్నట్టు చెప్పిండు. ఎవ్వరు ఏది అడుగుతా చెప్పుకుంటాడు. మా తమ్ముడు వీరేందర్ అన్నాడు, ఏం చెప్పిండు? ఇప్పుడు దళిత పిల్లలు, గిరిజన పిల్లలు 10వ తరగతి చదివి పాస్ అయితే 5,000, 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 1,00,000, పిహెచ్డి చేస్తే 5 లక్షలు. నేనేమంటున్నా, నిజంగా ఎవడన్నా ముఖ్యమంత్రి అయితే అనుకుంటాడు, బరువు బాధ్యత ఉన్నోడు ఇటువంటి హామీలు చెప్పి మళ్ళీ రేపు ఏమవుతుందో అన్న ఫిగర్ ఉంటుంది, చేయకపోతే ఇబ్బందుతుందన్న ఫిగర్ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి అవేం ఆలోచన చేయలే. ముందు పెట్టనైతే పెట్టిరు, ఇచ్చేది ఉందా, మనం అయ్యేది ఉందా, పీకేది ఉందా అని పెట్టిరు. పెట్టేవారికి ఏమైపోయింది, ఆయనతో పుసుకున్న తంతె కారల బుట్ల పడ్డట్టు ఆయనతో వచ్చి పడ్డానికి ఏం చేసిండు, ఏం చేయన్నది తెలియదు. ఇక్కడికి వచ్చినాక ఎన్నడూ మంత్రి పదవి చేసిన అనుభవం లేదు, ఎన్నడూ ప్రభుత్వాన్ని నడిపిన తెలివి లేదు. ఎప్పుడైనా అవతల కూర్చున్నాడు, ఒరుడే తప్ప ఇంకోటి తెలియదు. ఇప్పుడు కూడా ఇంకా అలవాటు పోతలేదు. మైక్ అందుకున్నాడంటే ఏంది మొదలుపెట్టుడు. ఇదివరకు ఏం చేస్తుండే,
లాగుల తొండలు చంపుతా, తొండలు పంపుతా, ఏంది గుడ్లు వీకి గోటీలు ఆడతా. ఇప్పటికి కూడా గవే దిక్కుమాలిన మాటలు, గవే దిక్కుమాలిన కథలు. ప్రభుత్వాన్ని నడుపుడు అంటే డైలాగులు కొట్టినంత ఈజీ కాదు, పంచ్ డైలాగులు కొట్టినంత ఈజీ కాదు. లాగుల తొండలు దొరబెడతా, గుడ్లు వీకి గోటీలు ఆడతా అని డైలాగులు కొట్టినట్టు ప్రభుత్వం కూడా మాటలతో నడిచిపోతే బాగానే ఉండు, అట్లా ఉండదు. అందుకే ఏం చేసిండు, సెక్రటేరియట్కి వచ్చిండు. వచ్చి రాగానే ఆ ముఖం వేసుకొని ఎక్కిలెక్కిలు నవ్వుకుంటా ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు. ఎవడెత్తుతాడే లంకె బిందెల కోసం? దొంగలు, పచ్చి దొంగలు ఎత్తుకుతారు లంకె బిందెల కోసం అర్ధరాత్రి. గసంటో కూడా అయిండు మన ముఖ్యమంత్రి, మన కర్మ. ఏం చేయాలి మరి? ఇవాళ 4 ఏళ్ల పాటు ఇంకొక ఎత్తంతరం లేదు, భరాయించాలి. ఎప్పటికప్పుడు ప్రజల్లో విశ్వాసం నింపాలి. పెద్దలు మధుసూదనాచారి గారు చెప్పినట్టు మళ్ళా కేసీఆర్ను తిరిగి తెచ్చుకోవాలి. అది మన బాధ్యత. రాష్ట్రానికి వీళ్ళ నుంచి విముక్తి కలగాలి. ఈ విషయంలో నేను